డార్విన్ షోస్కి స్వాగతం. అందరూ బాగున్నారా? ఈరోజు నేను చేగోడీలు తయారు చేసే విధానాన్ని చూపిస్తున్నానండి. నా చేతి రుచిలో. వాటిని కన్నడలో కోడ్బళే అని కూడా అంటారండి. నేను తయారు చేస్తున్న చేగోడీలు బియ్యపిండి చేగోడీలండి. నా చేతి రుచిలో ఈ చేగోడీలు అంటే కోడ్బళేలు చేస్తే చాలా గరంగా చాలా టేస్టీగా వస్తాయండి. మీరు కూడా చేసి చూడండి. ఈ వీడియోని చివరి దాకా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఈ చేగోడీలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: 1 పావు పప్పులండి, 1 పావు వేరుశెనగ గింజలు, 2 స్పూన్లు వాము, దీనికి సరిపడా ఎండు మిరపకాయలండి, గుంటూరు మిరపకాయలు. వీటన్నిటినీ మిక్సీలో నున్నగా గ్రైండ్ చేసుకోవాలండి. కొద్దిగా ఇంగు వేసుకోవాలండి. ఇంతకుముందు చెప్పిన పదార్థాలన్నీ మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. వేరుశెనగ గింజలు వేయించకూడదండి, పచ్చివే తీసుకోవాలి. అప్పుడే చేగోడీలు బాగా మంచి కలర్లో బాగా రుచిగా వస్తాయండి. దీనికి 2 పావుల బియ్యపిండి వేసుకోవాలండి. వీటన్నిటినీ బాగా కలుపుకోవాలండి. ఈ మిశ్రమాన్ని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మిశ్రమం అంతా బాగా కలిపిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. పిండిని నీళ్ళతో మాత్రమే కలుపుకోవాలి, నూనె వేయకూడదు. ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇలా పిండిని కలుపుకోవాలి. తర్వాత ఈ పిండిని చిన్న చేగోడీలాగా చేసుకొని నూనెలో వేయించాలి. నేను చెప్పిన కొలతలతో మీరు చేగోడీలు చేస్తే చాలా రుచిగా గరంగా వస్తాయి. వీటిని మనము సాయంకాలం వేళ స్నాక్స్ లాగా పిల్లలకు బడి నుండి వస్తూనే ఇస్తే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ పిండిని ఇలా గుండ్రంగా చేగోడీల ఆకారంలో చేసుకోవాలి. పిండి ఒకే కొలతతో తీసుకుంటే అన్నీ ఒకే సైజులో వస్తాయి. చేగోడీ ఆకారాలు రెడీ అయినాయి. వీటిని నూనెలో వేయించి తీసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని తీసుకోవాలి. ఈ చేగోడీలను అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. ఒకే పక్క ఉంటే ఒక పక్క మాత్రమే కాలుతాయి. 2 వైపులా కాలాలంటే తిప్పుతూ ఉండాలి. చేగోడీలకు కావాల్సిన పదార్థాలన్నీ పచ్చివి వేసినాం కాబట్టి ఇవి వేయించడానికి కొద్దిగా టైం పడుతుంది. కరకరలాడే చేగోడీలు రెడీ. ఈ చేగోడీలను చల్లారిన తర్వాత తింటే కరకరలాడుతూ రుచిగా ఉంటాయి. చూశారుగా చేగోడీలు తయారు చేసే విధానం. మీరు కూడా ఈ చేగోడీలు చేసి రుచి చూసి ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్ను మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.